హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూరినరీ సిస్టమ్. దీనిలో ఉండే గైడ్లైన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి క్వశ్చన్ వచ్చినప్పుడు అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి బైలేటర్ ఇన్సర్షన్ ఆఫ్ ఇన్వెల్డింగ్ యూరెథ్రల్ స్టెంట్. ఇది బైలేటర్ జరిగితే 52332కి 50 మాడిఫైయర్ ఇవ్వాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సర్కంసిషన్. ఇది వితౌట్ డార్సల్ పిన్ కానీ రింగ్ బ్లాక్ కానీ అండ్ క్లాంప్ కానీ యూజ్ చేయకుండా చేస్తే 54150కి 52 మాడిఫైయర్ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. అలాగే ఈ వాసెక్టమీ యూనిలేటర్ జరగని బైలేటర్ జరగని అసలు ఎటువంటి మాడిఫైయర్ ఇవ్వద్దు. ఎందుకంటే డిస్క్రిప్షన్లో వాసెక్టమీ యూనిలేటర్ ఆర్ బైలేటర్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి డిస్క్రిప్షన్స్ ఎక్కడున్నా కూడా మనం ఎటువంటి మాడిఫైయర్స్ ఇవ్వకూడదు. వాసెక్టమీ కోడ్ వచ్చేసి 55250. అండ్ వజినల్ అండ్ సిజేరియన్ డెలివరీ ఏది చెప్పలేదు, ఎలా జరిగింది డెలివరీ చెప్పనప్పుడు వజినల్ డెలివరీ తీసుకోవాలి అనేది గైడ్లైన్. ఇప్సిలేటరల్ అంటే సింగిల్ సైడ్, కాంట్రాలేటరల్ అంటే బోత్ సైడ్ అనేది ఈ డెఫినేషన్ గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని డిస్క్రిప్షన్స్లలో కాంట్రాలేటర్ ఇప్సిలేటర్ అని ఇస్తాడు. ఇప్సిలేటర్ అంటే సింగిల్ సైడ్, కాంట్రాలేటర్ అంటే బోత్ సైడ్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ సర్కంసిషన్ గురించి ఒక క్వశ్చన్, ఒక బేబీకి సర్కంసిషన్ చేశారు డిశ్చార్జ్ అయ్యే ముందు యూజింగ్ రింగ్ బ్లాక్ తోని చేశారు. సో ఆన్సర్ ఏంటి? 1 వచ్చేసి 54160 ఆర్ 2 వచ్చేసి 54161, 3 వచ్చేసి 54150 అండ్ 4 వచ్చేసి 54150 విత్ 52 మాడిఫైయర్. ఏది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ని. అలాగే డెలివరీ కోడ్స్ ఎలా మనం రిపోర్ట్ చేస్తాం అనేది చూడండి. అంటే ట్విన్ బేబీస్ ఉన్నప్పుడు ఎలా కోడ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ టైం డెలివరీకి ఒక ఉమెన్ వచ్చింది, అప్పుడు నార్మల్ డెలివరీ జరిగింది. ఫస్ట్ టైం ట్విన్ బేబీస్ ఎలా కోడ్ చేయాలంటే 59400 59409 కోడ్ చేయాలి. అదే ఫస్ట్ టైము వచ్చింది డెలివరీకి, అది సిజేరియన్ డెలివరీ ట్విన్స్ అయితే 59510 అండ్ 59154. అలాగే ఫస్ట్ టైం డెలివరీకి వచ్చింది, ఒకటేమో నార్మల్ డెలివరీ జరిగింది, ఇంకోటేమో సిజేరియన్ డెలివరీ జరిగింది. అలాంటప్పుడు 59510 59409 కోడ్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకో గైడ్లైన్ ఏంటంటే సిజేరియన్ అండ్ నార్మల్ డెలివరీ ఒకే విజిట్లో జరిగితే మనం సిజేరియన్ కోడ్ని ఫస్ట్ చేయాలి అనేది బేసిక్ గైడ్లైన్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైం డెలివరీకి వచ్చినప్పుడు కోడింగ్ ఎలా చేయాలి. ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ జరిగింది, ఇప్పుడు వజినల్ డెలివరీకి వచ్చింది ట్విన్ బేబీస్, అప్పుడు 59610 59612 ఇవ్వాలి. ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ జరిగింది, ఇప్పుడు సిజేరియన్ డెలివరీ జరిగింది ట్విన్ బేబీస్, అప్పుడు 59618 ఇవ్వాలి. అలాగే 59620 ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ సిజేరియన్ డెలివరీ జరిగింది, ఇప్పుడు ఈ విజిట్లో ఒకటేమో వజినల్ డెలివరీ జరిగింది, ఇంకోటేమో సిజేరియన్ డెలివరీ జరిగింది, అప్పుడు 59618 ఇవ్వాలి అండ్ 59612 ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. ఏదైనా విషయాల మీద మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైతే అడుగుతారో అదే నేను ముందు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.